బాబాయ్ నమస్తే బాబాయ్. చెప్పండి. నీ పేరు? నా పేరు సీన్ అండి. ఏ పని చేస్తావు? నేను చెప్పులు కుడతానండి. చెప్పులు కుడతావు. ఏంటి ఎలా ఉంది డైలీ వేతన? నాకు మాత్రం పింఛన్ లేదండి. లేదా? అందరికి ఉంది కానీ పింఛన్ నాకు లేదు. సంవత్సరం నుంచి లేదా? ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేదా? జగన్మోహన్ పెట్టినప్పుడు ఎలక్షన్ కొని పెట్టారు. కొని పెడితే మామూలుగా మొత్తం ఏమీ లేదని చెప్పేసి వారంటీలో చెప్పారండి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యన వెళ్ళావు సచివాలయం కాడికి? వెళ్ళామండి, అంతే ఇంకా రాలేదని చెప్పేసి అన్నారండి. సైట్ ఓపెన్ చేయలేదు. ఇంకా రాలేదు, మాకు పైనుంచి ఆర్డర్ రాలేదని చెప్పారండి. వాళ్ళ మాత్రం చెప్పారు రాలేదు మాకు, మీకు వచ్చాక మీకు ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకున్నారండి. ఈ సంవత్సరం నుండి మొన్నటి నుండి రేషన్ వ్యాన్లు రద్దు చేశారు. ఇప్పుడు షాపులు పెట్టారు. పాత పద్ధతి చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నప్పుడు షాపుల్లోనే పెట్టారు. రేషన్ వ్యాన్లు ఉంటే బెస్టా లేదంటే షాపులు ఉంటే బెస్ట్ అంటావా? డిపోలో మంచిదండి. మామూలు వ్యాన్లు అనవసరం అండి. వ్యాన్లు అనవసరం అండి. ఇప్పుడు గవర్నమెంట్ మేము మా ఆవిడనే పనికి వెళ్తామండి, కూలి పనికి వెళ్తాం. ఈ లోపల వ్యాన్లు వస్తాయండి, ఇంటికాడ ఎవరు ఉండరు. అది డిపో అనుకోండి, అయితే ఖాళీగా ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు, సైకిల్ మీద తెచ్చుకోవచ్చు. మరి వ్యాన్ ఉన్నప్పుడు కూడా మీ ఇంటి దగ్గర కుయ్యి అని ఆగేదంటగా? ఆగేదండి, ఎప్పుడుగో ఆగేది, ఎప్పుడుగో వచ్చేది. ఇప్పుడు వ్యాన్ తీసేది చాలా మంచిదండి. వ్యాన్ వల్ల ఖర్చు ఎక్కువ అండి, చాలా ఖర్చు. వ్యాగన్ అంటే మామూలుగా తీసేవాడికి వేసేవాడికి ఆయిల్ ఖర్చు, అక్కడ డ్రైవర్కి ఖర్చు. తీసేస్తే మంచిదండి, గవర్నమెంట్ కొద్దిగా ఆదాయం నిలబడుతుందండి. డిపో మంచిదండి. డిపో అంటే గొప్ప ఎప్పుడు వెళ్ళామో మన సాయంకాలం పని నుంచి వచ్చాక డిపోకి వెళ్ళి తెచ్చుకో, సైకిల్ మీద తెచ్చుకోవచ్చండి. డిపో మంచిదండి. పాత పద్ధతి బాగుందండి, పాత పద్ధతి బాగుంది. ఇదివరకు ఆడ ఏమన్నా వచ్చిన బియ్యం ఒకటి ఇచ్చేవాడు. ఇప్పుడు నేను పప్పు గిప్పు అన్నీ ఇస్తున్నాడండి, అన్నీ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయండి. షాప్ ఉంటే బెటర్ అండి, షాపే మంచిదండి. ఇప్పుడు మందు రేట్లు తగ్గినాయా పెరిగినాయి? మందు రేట్లు పెరిగిపోయినాయండి. తగ్గితే ఏం తగ్గలేదండి. మందు వల్ల ప్రభుత్వం బాగుపడుతుందండి, మందు లేకపోతే ప్రభుత్వం పడిపోద్దండి. మరి జగన్మోహన్ రెడ్డి మందుతో చాలా డబ్బులు దోచుకున్నాడని చెప్పి అరెస్ట్ చేస్తామన్నారు, అరెస్ట్ చేస్తారంటావా? ఏంటి అది రాజకీయం అండి, మనకు తెలియదు. ఏమండి అది రాజకీయం మనకు తెలియదండి. అది రాజకీయం మనకు తెలిసింది ఏమీ లేదు. ముందు ఎలా ఉంది, క్వాలిటీ బాగుందా? క్వాలిటీ అలాగే ఉందండి. అవి అంతా పురుగుల మందులాగా ఉంది. ఏదో అలవాటు అయిపోయింది, మానలేకపోతున్నామండి. దాని మీద ఏ పురుగుల మంది తాగవలసి వస్తుంది. చెప్పులు కొడుతున్నా రోజుకి ఎంత వస్తుంది? రోజుగా 150-200 వస్తాయండి. మామూలుగా బయట చేస్తారండి, 200-300 వస్తాయండి. 300 వస్తాయండి. మరి నెల పిల్ల ఎంతమంది నీకు? నా 3 ఆడపిల్లలండి. చదువుకుంటారా? 2 పెళ్ళిళ్ళు చేశానండి, ఇంక పాప ఉందండి. పాప చదువుకుంటుందండి. తల్లికి వందనం ఇప్పుడు వస్తాయండి, పెట్టుకున్నారు? వాటికి పెట్టుకోలేదంటే మామూలుగా పిల్ల 12-13 చదువుతుందండి. వాటికి ఏమన్నా లేవంట? ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేశారా? చేసాం కానీ అమలు అవ్వలేదండి, అమలు అవ్వలేదండి. ఇంకేమన్నా ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఉంది, నాకు పింఛన్ లేదండి, ఉంటాకి ఇల్లు లేదు. ఎలా ఇప్పుడు రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నాయి? రోడ్లు బాగున్నాయండి. ఇప్పుడు జగనయామంలో మాత్రం రోడ్లు బాగోలేదండి. ఇప్పుడు రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి, ఎటు వెళ్ళినా పర్వాలేదండి. డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ బాగానే ఉన్నాయండి. వాలంటీర్లు లేరు మనకి, వాలంటీర్లు రావట్లా, సచివాలయం సిబ్బంది వస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నా? పనులన్నీ చేస్తున్నారు? వాళ్ళు పనులు చేస్తున్నారండి. మామూలుగా సచివాలయంకి వెళ్తే మామూలుగా బాగానే మాట్లాడుతున్నారు. మీకు పింఛన్ రాలేదండి, మాకు పైనుంచి ఆర్డర్ రాలేదండి, వచ్చాక మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి అన్నారండి. మాది కబడ్డీ కాలనండి. ఓకేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రేషన్ డోర్ డెలివరీ అని చెప్పి వ్యాన్లు కొన్ని సిద్ధం చేసి ప్రజాధనాన్ని ఎంతలాగా దుర్వినియోగం చేశాడో అందరికీ తెలుసు. ఇప్పుడు వ్యాన్లకి డీజిల్ ఖర్చులు, దానికి తోడు దాంట్లో ఎంప్లాయీస్కి రకరకాలుగా జీతభత్యాలు ఇవ్వాలి. ఇలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ భారం ప్రజల నెత్తి మీద పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చాడు. పోనీ ఈ డోర్ డెలివరీ సిస్టమ్ అయినా చేశారంటే వ్యాన్లు వచ్చి ఒక చోట ఆగుతాయి, ఆ వ్యాన్ల దగ్గరికి ప్రజలు వెళ్ళాలి. కానీ ఎన్నికల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే రేషన్ వ్యాన్లు పెడతాము, ప్రతి ఇంటింటికి రేషన్ మన వాళ్ళే తీసుకొస్తే ఇస్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక రేషన్ డోర్ డెలివరీ అయిపోయింది. ఇంకా వ్యాన్ ఉన్న చోటకే ప్రజలు వెళ్ళి తీసుకోవాలి. ఏ రాయి అయితే పొల్లోడు కొట్టుకుంటాకి చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉన్నప్పుడు సేమ్ సిస్టమ్ కదా. రేషన్ డోర్ డెలివరీ కాస్త అక్కడ ఎలా ఉండేది, డిపోలు ఉండేవి, ఆ డిపోల దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళు, ఎవరి దాన్ని వెళ్ళిపోయేవారు. ఇక్కడ కూడా జగన్మోహన్ కొత్తగా చేసింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి చేసింది వ్యాన్లు పెట్టాడు, ఆ వ్యాన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ టైయానికి కొంతమంది కూలి పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతారు, లేదంటే కొంతమంది రకరకాలుగా ఎవరి జీవనోపాధి నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో వ్యాన్ వస్తుంది, కుయ్యి అని చెప్పి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ టైంకి ఉంటే పర్లా, లేకపోతే పరిస్థితి ఏంటి? ఇంకొకసారి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. పోలు లేడనుకో, ఎక్కడ రేషన్ వ్యాన్ల కోసం ఎతికి ఎక్కడ కనపడకపోతే ఇక ఆ నెల రేషన్ వదులుకోవాల్సిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఈ రేషన్ వ్యాన్లు రద్దు చేసింది.
పాత పద్ధతి ఏదైతే ఉందో రేషన్ డిపోలు అవి ఉన్నాయో ఆ డిపోల్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు రేషన్ డిపోలు పెట్టడం వల్ల వచ్చేటువంటి పని ఏంటంటే 15 రోజులు లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఒక 3-4 రోజులు ఉంచుతానని చెప్పి అన్నారు. ఇప్పుడు డిపోలో రేషన్ 18 రోజుల వరకు ఉంటుంది. అంటే నీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు తెచ్చుకోవచ్చు. అంటే గతంలో వ్యాన్ల కోసం మనం ఎదురు చూసేవాళ్ళమే. ఇక్కడ అలా కాదు. నువ్వు పనికి వెళ్ళి వచ్చినా ఎట్టెళ్ళి వచ్చినా ఏం చేసినా సరే నీకు నచ్చిన టైం వెళ్ళి రేషన్ తీసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన వ్యవహరించి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల నెత్తి మీద భారం పడేలా చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ఏం చేస్తాడో అర్థం కాదు. అందుకే తొక్లక్ అని చెప్పి ఆయనకు బిరుదులు కూడా ఇచ్చారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ పని చేసినా దాని మీద కనీసం రివ్యూ తీసుకోడు, లేదంటే ఈ పథకం పెట్టాలన్నా, లేదంటే ఇలాంటి పని చేయడం వల్ల ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందని చెప్పి కాస్త కూడా సంబంధిత అధికారులు కానీ కొంతమంది తెలుసుకోవడం కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి చేయడు. వన్స్ ఒక్కసారి నోట్లోంచి ఒక మాట ఏదైనా వచ్చిందంటే దాన్ని అమలు చేసేయడమే. అది పుచ్చా చెడా లేదా ఏదైతే ఏంటి అది అమలు చేసేయాలి. అయితే ఫెయిల్యూర్ అయితే పాస్ అయితే పాస్ అవుద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా రేషన్ వ్యాన్లు పెట్టాడు తప్ప డోర్ డెలివరీ జరగల. ఎంతసేపు డోర్ డెలివరీ అన్న తప్ప ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తానన్న కాన్సెప్టే లేదు. రేషన్ వ్యాన్ల దగ్గరికి ప్రజలు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ రోజున పాత పద్ధతికే ప్రజలు శ్రీకారం చుట్టి అదే బాగుంది, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సిస్టాన్నే అదే తెచ్చుకుంటే అదే బాగుంటుందని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ఉన్నారు. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే ముందు వెనక ఆలోచించడు. ఆఖరికి అది నిండా మునిగి నట్టేట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు ఆలోచిస్తాడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. ఏ రకంగా మాట్లాడతావయ్యా? గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావు ప్రజలను ఉద్దేశించి? ప్రజల కోసం నువ్వు చేసిందంటూ ఏమైనా ఉందా? మళ్ళీ బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేస్తున్నావు. కానీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి విషయానికి ప్రజలు స్వాగతిస్తుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? రేషన్ వ్యాన్ల గురించి ప్రజలు తిట్టుకుంటున్నారా? రేషన్ అందక ఎక్కడ తిట్టుకుంటున్నారు? నీకు ఏమైనా వచ్చి చెప్పారు కొంతమంది, ఏమైనా వచ్చి రైతులు కానీ లేదంటే సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీ దగ్గరకు వచ్చి, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు వ్యాన్లు పెట్టావు, ఆ వ్యాన్లు చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు, ఇప్పుడు మాకు రేషన్ అందట్లేదు, నువ్వే దిక్కయ్యా అని చెప్పి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ వాపోయారండి పోని చెప్పు, పోనీ ఆ వీడియో క్లిప్లను ప్లే చేయి. అలాంటి ఏం ఉండవు. ఇక్కడ ఏదో ఒక రకంగా ఒక్కటే కాన్సెప్ట్, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాకూడదు, అందుకోసం మేము ఎంతవరకైనా సిద్ధం, ఏది చేయడానికైనా సంసిద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో ఒక రకంగా బురద జల్లే రాజకీయాలు చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునే దిశగా అడుగులు ముందుకేస్తా ఉంటే వీళ్ళు ఏదో రకంగా దాన్ని మసిపూసి మారేడుగా చేసి దాన్ని నాశనం చేయాలని చెప్పి పకడ్బందీకి వ్యవహరిస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి వ్యవహారాలు, నువ్వు చేసినటువంటి ప్రతి విషయాన్ని ప్రజలు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు బాబో, ఏదో రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తాడని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన పరిపాలన ఏదైనా చేస్తాడేమో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారని చెప్పి ఆశతో ఒక్క అవకాశం ఇస్తే మమ్మల్ని నట్టేట ముంచేసాడని చెప్పి ఈరోజు ప్రజలు వాపోతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబులో కూర్చోడమే కాకుండా అందిన గాడికి దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఎందుకు వచ్చింది? అయ్యి జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనకి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు కదా. చక్కని ప్యాలెస్లు కట్టు, బెంగళూరు ప్యాలెస్లు ఉన్నాయి, యవహాంక ప్యాలెస్లు ఉన్నాయి, నీకు నచ్చిన తాడేపల్లి ప్యాలెస్, రకరకాల ప్యాలెస్లు కట్టు, కాస్త ఎంజాయ్ చేయరాదు? రేపో ఎల్లుండి ఎలాగో జైలుకి వెళ్ళాల్సినటువంటి టైం దగ్గర పడుతుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా నీకు కట్టినటువంటి ప్యాలెస్లో ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా కూర్చో. అసలే నువ్వు మంచి గ్లామర్గా ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ ప్రజల్లో తిరిగితే ఆరోగ్యం చెడిపోతాయి.